నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న మంత్రి లోకేష్. ఇప్పటికే 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామని వెల్లడి. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పౌర సరఫరాల సంస్థను అప్పుల్లో ముంచేసిందన్న మంత్రి నాదెండ్ల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24,296 కోట్ల అప్పు తిరిగి చెల్లించామని స్పష్టం. వైసీపీ హయాంలో దళితుల మీద జరిగిన దమనకాండపై కమిషన్ను నియమించి విచారణ చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. అసెంబ్లీలో ఏకధాటిగా 4 గంటల పాటు చర్చ జరిపి వైసీపీ మీద బురద చల్లడమే లక్ష్యంగా ఇప్పుడు చర్చకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం. ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. అసెంబ్లీలో ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ జాబ్ క్యాలెండర్లోనే టీచర్ పోస్టులు కూడా ఉంటాయని, గతేడాది మెగా డిఎస్సీలో భాగంగా ఇప్పటికే 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామన్నారు. మరోవైపు రాష్ట్ర కేజీబీవీల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఇక్కడ చేరేందుకు విద్యార్థినులు పోటీ పడుతున్నారని అన్నారు. ఆయా పాఠశాలల్లో గత 2 ఏళ్లలో ఫలితాలు బాగా మెరుగుపరిచామన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకమని, కేంద్రం 60% నిధులు ఇస్తే రాష్ట్రం 40% నిధులు కేటాయిస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీపీవీలో రిజల్ట్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేయగలుగుతున్నాం అధ్యక్ష. రిజల్ట్స్ కూడా చూస్తే గడిచిన 2-3 సంవత్సరాల్లో రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాం చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తాం. క్వశ్చన్ నెంబర్ 1399 అండి. వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు, ఆన్సర్ చెప్పి డెఫినెట్గా భావించగల కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 1153
ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం ఒకట్ల వివరాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము రీఅసెస్ చేస్తాం జరుగుతుంది. ఆ పనులని ఫేజ్ మేనర్ గా మేము పూర్తి చేస్తాం. పేదలకు రేషన్ పంపిణీ వ్యవస్థలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్ది ప్రజా పంపిణీ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వం MDU వాహనాలను కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు 3,000 కోట్లు నష్టం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పౌర సరఫరాల సంస్థను 40,750 కోట్ల అప్పుల్లో ముంచేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24,296 కోట్ల అప్పు తిరిగి చెల్లించామన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 29,796 దుకాణాల ద్వారా ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రతి నెల రాష్ట్ర ప్రజలకి మాకు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,48,00,000 మందికి రైస్ కార్డులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు 4,35,00,000 మంది జనాభాకి ప్రతి నెల మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అనేక కార్యక్రమాలు అందిస్తున్నాం అధ్యక్ష. వాటిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కొత్తగా మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి వినియోగదారుడికి ATM సైజ్ కార్డు అందించడమే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు QR కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు మీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు MDU వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ MDU వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి AAY కార్డుదారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కిలో పంచదార. రాష్ట్రంలో ఈ రోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార ₹17 కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్ అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం ₹20 మార్కెట్ ధర ఈ రోజున దాదాపు ₹70 వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో ₹20కే మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాం అధ్యక్ష. సూపర్ 6లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఒక మంచి ఆహారం వండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ను వేధించి చంపడం మొదలు పులివెందులలో ఓ మహిళపై అత్యాచారం చేయడం వరకు దళితుల మీద జరిగిన దమనకాండపై ఒక కమిషన్ నియమించి విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య కోరారు. వైసీపీ అధినేత జగన్ మద్దతుతోనే ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి మద్దతుగా నిలిచిన జగన్ దళితులకు మేనమామ ఎలా అవుతారని ప్రశ్నించారు. ముమ్మాటికి జగన్ దళిత ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక దళిత వ్యతిరేకగా ముద్రపడ్డారు. ఆయన దళిత ద్రోహిగా తన్ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు, దళితులు మాకు మేనమామలు, మాకు బంధుత్వం ఉందని చెప్పి పదే పదే ఆయన చెబుతూ ఉండేవారు. అదంతా అబద్ధం. అది ఆయన బంధువుల అభివృద్ధిని ఎప్పుడూ కాంక్షించలేదు. ఆయన దళితులను ఊచకోత కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో దళితులు చాలా బాధపడ్డారు, చాలా ఆత్మన్యూనతాభావంతో ఉన్నారు, అగౌరవపరచబడ్డారు, బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారు, అనంతబాబు ఒక దళితుడిని చంపి అతని ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, ఈ కేసులో ఖాకీ ఖద్దరు, ఖాకీ ప్లస్ ఖద్దరు కుమ్మక్కైనవి. కుమ్మక్కవటం వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు దర్యాప్తు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఖాకీ ఖద్దరు కుమ్మక్కైందంటే పోలీసులు, ఖద్దరంటే మీరే కదా, ఆనాటి ముఖ్యమంత్రి మీరే కదా, ఖద్దరికి రిప్రజెంటేటివ్ మీరే కదా. ఖద్దరంటే రాజకీయ నాయకులని, రాజకీయ నాయకులే పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా మీరే కదా. మీరు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు పోలీసులు కుమ్మక్కవటం వల్ల జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? దళితులకు అన్యాయం జరిగింది. బాధితుడు ఎవరు? దళితుడు. అన్యాయానికి గురైన వారు ఎవరు? దళితులు. ఇబ్బంది పడింది ఎవరు? దళితుడు. చనిపోయింది ఎవరు? దళితుడు. మరి ఇక మీకు ఏ రకంగా దళితులు మీకు బంధువులండి జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు ఏ రకంగా మీకు మేనమామలండి జగన్మోహన్ రెడ్డి గారు? నేనంటున్నాను, మీరు ఒక దళిత వ్యతిరేక, మానసికంగా యూ హేట్ దళిత్స్. దళితుల్ని మీరు అసహించుకున్నారు. దళితులను మీరు వెంటాడారు మీరు. లేకపోతే ఈ రకంగా ఎంత ధైర్యం అండి వాడికి, ఎమ్మెల్సీకి, అతనికి చంపేసి, ఎంతోమంది కలిసి చంపేసి, ఒక్కడు చంపగలరండి మనిషిని? ఒక్కడు కొట్టగలరండి? చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి బతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. మాట కూడా ఎంత అహమండి అతనికి, ఆ ఎమ్మెల్సీకి. ఎంత పొగరండి ఆ ఎమ్మెల్సీకి, ఎంత అహంకారం అండి ఆ ఎమ్మెల్సీకి. దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఒత్తాసు, మీ మద్దతు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.